హలో గైస్, సో ఫైనల్లీ దిస్ ఇస్ హ్యాపెనింగ్. హైదరాబాద్ నుంచి అరకు పోదామని 6 నెలల నుండి ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ నవ్ అనమాట. సో మేము అక్కడ వెళ్ళి వైజాగ్ అరకు 2 days ఎక్స్ప్లోర్ చేసినాం. సో అక్కడ ఏమేమి చూసినాం, ఏమేమి అడ్వెంచర్స్ ఫేస్ చేసినాం అన్ని మీకు క్లియర్గా చెప్తా. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ వాస్ యాక్చువల్లీ లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. ఒక 2 days బిఫోర్ అనుకున్నాం ఎట్లైనా వీకెండ్ వెళ్దాము అని. ఆ టైంలో మాకు ట్రైన్స్ ఆప్షన్ లేదు అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా దొరకలేదు. సో ఫైనల్లీ మేము ఒక స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఇంటర్సిటీ వాళ్ళది. ఇందులో మనకి వాష్రూమ్ యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో బస్ అయితే క్రేజీ ఉంది, మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ నైట్ హెవీ ఫుడ్ వద్దని చెప్పి మేము రవ్వ ఉప్మా అయితే తెచ్చుకున్నాం. ఇక నైట్ అట్లా ట్రావెల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రూమ్ చెక్ ఇన్ అయినాం అనమాట. సో దిస్ వాజ్ ద మినీ రూమ్ టూర్. రూమ్ అయితే చాలా బాగుంది. సో రూమ్ డీటెయిల్స్ వచ్చేసి ఎలైట్ ఇన్ అనమాట. ఇది మనకి ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ డే మేము వైజాగ్ టు అరకు వెళ్ళాలి. సో అందుకే రైల్వే స్టేషన్ దగ్గరలో తీసుకున్నాం. అరకు ట్రైన్స్ అని మనకి ఎర్లీ మార్నింగ్ ఉంటాయన్నమాట. సో ఇవాళ మాకు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా సింహాచలం, కైలాసగిరి బీచ్ వెళ్ళాలనుకున్నాం. సో స్విగ్గీ, జొమాటో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇడ్లీ, దోశ ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుండే. అండ్ తర్వాత నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. సో టెంపుల్ వెళ్తున్నాం కాబట్టి నేను ఈ శారీ అయితే వేసుకున్నాను అనమాట. శారీ నిజంగా చాలా అంటే చాలా బాగుండే. ఇది సనాతన అని ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ పేజ్లో నుండి తెప్పించుకున్నాను అనమాట. హ్యాండ్లూమ్ శారీ ఇది. అండ్ సింపుల్గా నెక్కి అట్లా ఒక కంటి జ్యువెలరీ టైప్ వేసుకొని బుట్టాలు అయితే పెట్టేసుకున్నా. సో యాక్చువల్లీ శారీతోని కొంచెం ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్ అంటే కష్టమే. బట్ కొంచెం మంచి అస్థెటిక్ ఫొటోస్ రావాలంటే శారీ ఉండాలని నేనైతే శారీ ప్రిఫర్ చేసుకున్నా. అండ్ నిక్కీ ఏమో ఇంకా నార్మల్ కుర్తా. మేము రెడీ అవుతుంటే మా రూమ్ పక్కన ఒక బరాత్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఒకరి పెళ్ళి అవుతుంది. సో ఇట్లా డీజే సాంగ్స్ పెట్టుకున్నారు. నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే మన తెలంగాణలో బరాత్ ఒక రేంజ్లో ఉంటుంది, ఇక్కడ బరాత్ ఒకలాగుంది. సో వాళ్ళ సాంగ్స్ అని మనకు అంత ఊపి రావన్నమాట. ఏదో క్యాజువల్ గా ప్లే అవుతున్నాయి. వాళ్ళు అతి కష్టం మీద డాన్స్ లేదు. సో నాట్ డిగ్రేడింగ్ ఎనీ వన్, బట్ మన తెలంగాణ బరాత్ మన తెలంగాణనే. అసలు పాట గల్లీ అవతల ప్లే అవుతుంటే మనకి ఈడు ఊపు వస్తుంది. ఈడేమో పక్కనే ప్లే అవుతున్నా కూడా ఇదేం పాటరా బాబు అనిపించింది. ఓకే, లీవ్ ఇట్. సో నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా బయటకు వచ్చేసిన. ఇంకా నిక్కి కూడా డోర్ లాక్ చేసుకుని. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నామంటే సింహాచలం. యాక్చువల్లీ అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 something అట్లా అవుతుంది, 2 or 3 అట్లా అవుతుంది. అండ్ సింహాచలం టెంపుల్ మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 దాకా ఓపెనే ఉంటుంది అనమాట. మేము ఎవరైనా ట్రావెల్ మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు, లెట్స్ ఎక్స్ప్లోర్ అని చెప్పి మేము ర్యాపిడో, ఓలా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందుకే మేము సింపుల్గా ఓలా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఆటో ఎక్కేసి మేము సింహాచలం దాకా వెళ్తాం. యాక్చువల్లీ సింహాచలం దాకా వెళ్ళిన తర్వాత అది వాళ్ళు కొండ కిందనే ఆపేస్తారంట. కొండపైకి వెళ్ళడానికి మనకి బస్సెస్ ఉంటాయంట. అది కూడా దేవస్థానం బస్సెస్ ఆర్ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయంట. సో ఇది కొండ కింద అనమాట. ఇక్కడి వరకే ఆటోస్ ఎలా అవుతాయి. తర్వాత మన ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎలా చేస్తారు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా చేయరు. సో ఇక్కడ బస్సు ఉంటే ఆ బస్సు ప్రిఫర్ చేసుకున్నాం. బస్ టికెట్ వచ్చేసి 15 rupees per head. సో ఇద్దరం తీసుకున్నాం. యాక్చువల్లీ దేవస్థానం బస్సెస్ ఇంకా బాగుంటాయి, మంచి ఏసీ బస్సెస్ అనమాట. బట్ మేము వచ్చే టైంకి ఇది ఒకటే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది ఎక్కేసి. విశాఖపట్నంలో ఎండ మాత్రం ఘోరంగా ఉండే తెలుసా. అసలు ఎంత డిహైడ్రేట్ అవుతుండే బాడీ. పోనీ మన ఫుడ్ తిందామన్నా మాకు అది సెంటిమెంట్. టెంపుల్కి వెళ్తున్నాం కదా, రైస్ తిని ఏం వెళ్తాం, దర్శనం చేసుకొచ్చినాక తిందాం అనుకున్నాం. ఈవెన్ అసలు దర్శనం చేసుకొచ్చినా కూడా టెంపుల్ సైడ్ అంత మనకు ఫుడ్ స్టాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అంత ఏం లేవు. సో మేబీ కొండపైన ఎలా చేయరేమో, కింద అయితే అమ్ముతుండొచ్చు. అండ్ మేము బస్ దిగిన తర్వాత కూడా ఇంకా నడిచేది ఫుల్ ఉండే అనమాట. సో అదంతా నడిచి వచ్చిన తర్వాత ఇంకా మనకి స్టెప్స్ కూడా ఎక్కాలి. మనకి పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది. సో అక్కడ మనం మన ఫుట్వేర్ అక్కడ పెట్టుకొని ఇంకా స్టెప్స్ ఎక్కి టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమో అనుకున్నా అని చాలా బాగుంది. సో సింహాచలంలో మనకు ఉండేది ఎవరు, అప్పన్న అంటే లక్ష్మీనరసింహస్వామి. సో ఆయనని మొత్తం గంధంతోనే కవర్ చేసి ఉంటారనమాట. సో ఎంత గంధం కప్పుతారంటే ఆ స్వామి రూపం మనకు కనిపించకుండా శివలింగం ఆకారంలో ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఒక రోజు, అది ఏ రోజు నాకు సరిగా గుర్తులేదు, ఏదో తిథి ప్రకారం ఆ రోజు అయితే స్వామి వారిది నిజరూప దర్శనం అయితే మనకి చూపిస్తారంట. అండ్ మిగిలిన రోజులైతే మనకు ఆ గంధం రూపంలో శివలింగం ఆకారంలోనే దర్శనం అవుతుంది. అండ్ ఎస్ ఇక్కడ మనకి కొబ్బరికాయలు, తులసిమాల, పూలు ఇవన్నీ అమ్ముతున్నారు స్వామివారికి సమర్పించడానికి. అండ్ మనం మొబైల్ ఫోన్స్ అయితే కంపల్సరీ లాకర్స్లో పెట్టే వెళ్ళాలి. స్ట్రిక్ట్ చెకింగ్ అయితే అవుతుంది. సో మొబైల్కి అయితే 10 rupees ఛార్జ్ చేస్తారు. ల్యాప్టాప్ కెమెరా ఏమైనా ఉంటే 50 rupees. మా దర్శనం అయితే సూపర్గా అయిపోయింది. సో మేము 100 rupees టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట. అందుకే 5 to 10 minutes లోపు అయిపోయింది. బట్ లోపల కప్ప స్తంభం అని ఉంటుంది. ఆ స్తంభం చుట్టూ ఇట్లా ఒక తాడు లాంటిది కడతారనమాట. అది మన నడుముకి కట్టి మనం
మనం ఆ స్తంభంని హక్ చేసుకొని మన కోరిక ఏదో చెప్పుకుంటే అది నెరవేరుతుందంట. సో అక్కడ మాత్రం చాలా పెద్ద లైన్ ఉండే, దర్శనం జల్దైంది కానీ ఆ స్తంభం దగ్గర మాత్రం పెద్ద లైన్ ఉండే. 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కరికి. మీరు కూడా సింహాచలం వెళ్ళినప్పుడు కపస్తంభం దర్శనం అయితే మర్చిపోకండి. అండ్ ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మంచిగా మన అందరితో కూడా వాటర్ వేసి అభిషేకం చేస్తున్నారు అనమాట. అది కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. టెంపుల్ లోపల స్వామివారి జ్యువెలరీ మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా కొండ కిందికి అయితే వచ్చేసినాం అనమాట. రాగానే కైలాసగిరి అయితే 7K క్లోజ్ అంట, సో వెళ్ళే ఛాన్స్ దొరకలేదు. అందుకే మేము డైరెక్ట్ వైజాగ్ బీచ్కి అయితే వచ్చేసినాము. సో ఇది ఆర్కే బీచ్, ఎంత బాగుంది తెలుసా బీచ్ మాత్రం. నైట్ వ్యూ చాలా బాగుంది, ఇంకా మార్నింగ్ ఇంకెంత మంచిగా ఉంటుండేనో. మాకు యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళే ఆప్షన్ దొరకలేదు, నెక్స్ట్ డేనే మేము అరకు వెళ్ళిపోవాలి కాబట్టి మేము నైట్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. ఇక్కడ మురి మిక్చర్ అనేది చాలా ఫేమస్ అనమాట. మొత్తం బీచ్ మొత్తం అవే స్టాల్స్ ఉంటాయి, మీకు ఇంకా వేరే ఫుడ్ దొరకదు. అయితే మక్క బుట్టలు దొరుకుతాయి, లేకపోతే ఐస్ క్రీమ్, లేదంటే మురి మిక్చర్. సో మేము కూడా ఇదేందో ట్రై చేద్దామని తీసుకుని ఉండే. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండే. అతను చేసే విధానం బాగాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ సబ్మెరీన్ ఉంటుంది. సో సబ్మెరీన్ అంటే ఏంటంటే షిప్ లోపల మనకి ఆ నావీ ఆఫీసర్స్ వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు, ఆ మెషిన్స్ అన్ని ఎట్లుంటాయి, వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లుంటారు, అదంతా క్లియర్గా చూపించే ప్లేస్ అనమాట. సో చాలా కొత్తగా అనిపించింది నాకు కూడా లోపలికి వెళ్తే. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ అంత ఎలా లేదు, నేను అక్కడక్కడ చిన్న చిన్నగా అట్లా క్యాప్చర్ చేసిన కొన్ని. నిజంగా షిప్ లో వర్క్ చేసే వాళ్ళైతే గ్రేట్ అని అనుకోవాలి. అసలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి తెలుసా వాళ్ళ రూమ్స్. ఒకసారి చూడండి, మంచి 3D మోడల్లో అట్లా మనుషులను పెట్టినారు. వాళ్ళు పడుకునే బెడ్స్ అయినా వాష్రూమ్స్ అయినా అన్ని చిన్న చిన్నగా ఉండే. ఇది కుకింగ్ ఏరియా అనమాట, అట్లా కుక్ చేసుకుంటారంట. మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. తర్వాత ఇంకా బీచ్కి వచ్చినాము. ఎంతసేపు కూర్చున్నా లేకపోతే అవ్వట్లేదు తెలుసా బీచ్ లో. మేము లిటరలీ మార్నింగ్ ఇడ్లీ తిన్నామంటే ఈవినింగ్ దాకా ఇంకేం ఫుడ్డే లేదు మాకు అసలు. ఆ మురి మిక్చర్ కొంచెం తినేసి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని బీచ్ దగ్గర కూర్చొని ఇంకా చిల్ అయితే కూర్చున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 hour పైననే బీచ్ లో. నిజంగా వైజాగ్ బీచ్ ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. నేను గోవా వెళ్ళినా గోవా బీచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వైజాగ్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. అసలు గోవాలో అంటే మనం స్విమ్ చేయొచ్చు, ఆడొచ్చు, అదంతా వేరు, ఫుల్ జనాలు ఉంటారు. వైజాగ్ బీచ్ ఏంటంటే మనకు అక్కడ చుట్టూ చైర్స్ వేసినారనమాట. హ్యాపీగా మనము ఆ బీచ్ వ్యూ చూస్తూ ఆ చైర్స్ పైన కూర్చొని మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోవచ్చు. అంత బాగుండే ప్లేస్ అయితే. బీచ్ లో ఎంత సేపు కూర్చున్నా అసలు టైమే తెలియలేదు తెలుసా. లక్కీ ఏంటంటే మా రూమ్ బీచ్ కి దగ్గరలోనే తీసుకున్నాం, లైక్ 15 to 20 minutes డిస్టెన్సే. సో అది బెనిఫిట్ అయింది. ఎంతసేపు ఉన్నా టెన్షన్ వెళ్ళే దగ్గరే కదా అన్నట్టు నిమ్మలంగా కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు అరకుకి ట్రైన్ ఉందన్నమాట 6:45కి. సో అరకు ఎక్స్ప్లోర్ చేయాలంటే మనము ట్రైన్లో వెళ్తేనే మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే మేము ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. అది కూడా లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయింది టికెట్స్ అయితే. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి ఒక చెత్త శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం. అది చాలా చండాలంగా ఉండే, బట్ తప్పదు కదా, ఏదో కొంచెం కొంచెం తిని ఇంకా పడుకున్నాం, పొద్దునే లేవాలి. సో నెక్స్ట్ డే మేము అరకులో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసినాం, ఎట్లాంటి వింతలన్నీ ఫేస్ చేసినాం, ఇవన్నీ నేను Day 2 ఆఫ్ ట్రావెల్లో చెప్తాను. స్టే ట్యూన్డ్. బాయ్.